శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మనం ఇప్పటి వరకు మహాస్వామి వారు చూపించిన అద్భుత లీలలని ఒక్కొక్కటిగా వీడియోలో తెలుసుకుంటూ వస్తున్నాం. అయితే మహాస్వామి వారు లీలల్ని ప్రదర్శించడం మాత్రమే కాదు, అప్పుడప్పుడు కొంత అల్లరి కూడా చేసేవాళ్ళు. మహాస్వామి వారు చిన్న పిల్లవాడిలా మారిపోయి చిన్న పిల్లవాళ్లకు మళ్ళీ అల్లరితనాన్ని కూడా ప్రదర్శించేవారు. పిల్లలకు లాగానే మహాస్వామి వారికి కూడా అల్లరి ఎక్కువ. అయితే ఈ అల్లరి చాలా సరదాగా ఉండేది. మహాస్వామి వారు ఏం చేసినా కూడా దాని వెనుక ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. ఎవరినైనా దారిలో పెట్టవలసి వచ్చినప్పుడో, కఠినంగా శిక్ష వేయాల్సిన సందర్భం లేనప్పుడో మహాస్వామి వారు ఇలా వాళ్ళని దారిలో పెడుతూ ఉండేవారు. అలాంటి ఒక సరదా అయిన సంఘటనని, అద్భుతమైనటువంటి సంఘటనని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు జాగ్రత్తగా వినండి. మహాస్వామి వారు ఉండేటువంటి మఠానికి ఒకరోజు కాపలాదారుడిగా మరకన్ను అనే అతను నియమించబడతాడు. అయితే ఆ రోజు రాత్రి 2 గంటల సమయం అప్పుడు అనుకుంటా అతనికి బాగా నిద్ర వస్తుందేమో, అలానే కుర్చీలో కూర్చొని నిద్రపోతాడనమాట. అప్పుడు అనుకోకుండా మహాస్వామి వారు నిద్రలేస్తారు. లేచి ఎందుకనో బయటికి చూస్తారు. మరకన్ను నిద్రపోవటం గమనిస్తారు మహాస్వామి వారు. అయితే అతన్ని కానీ అక్కడున్నటువంటి ఎవరిని కానీ స్వామివారు నిద్ర లేపరు. ప్రతి గంటకు సమయాన్ని సూచిస్తూ చెక్క సుత్తితో అక్కడున్నటువంటి కంచుని మోగించడం అనేది అక్కడ కాపలాగా ఉండేటువంటి వ్యక్తి యొక్క పని. స్వామివారు ఏం చేస్తారంటే ఎవరిని నిద్ర లేపకుండా ఆ చెక్క సుత్తిని తీసుకొని వెళ్ళిపోతారు. మహాస్వామివారు అలా వెళ్ళిపోయిన కొద్దిసేపటికి మరకన్నుకి మెలకు వస్తుందన్నమాట. వెంటనే లేచి 3 గంటల గంట కొట్టడానికి సుత్తి కోసం వెతుకుతాడు. అక్కడెక్కడా కూడా సుత్తి కనిపించదు. ఇంకెక్కడుంది, మహాస్వామివారు తీసుకెళ్ళిపోయారు కదా. వెంటనే మరకన్నుకి అనుమానం వస్తుందన్నమాట. తనకంటే ముందు లేచి వెళ్ళేది మహాస్వామివారే కాబట్టి మహాస్వామివారికి విషయం అర్థమైపోయి ఉంటుంది అని చెప్పి భయపడిపోతాడు. తెల్లవారగానే వెంటనే మేనేజర్ విశ్వనాథ్ అయ్యర్ గారి దగ్గరికి వెళ్ళి దాదాపు ఏడుస్తూ తన గోడు వెళ్ళబోసుకుంటాడు మరకన్ను. సరే, అప్పుడు మేనేజర్ ఏం చెప్తారు, నువ్వు ఇప్పుడు వెళ్ళిపో, ఇదంతా తర్వాత నేను చూసుకుంటాను అని చెప్పడంతో మరకన్ను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత సరైన సమయం చూసుకొని మేనేజర్ గారు మహాస్వామి వారితో మరకన్ను యొక్క విషయం చెప్తాడు. అప్పుడు వెంటనే మహాస్వామి వారు అతన్ని పిలిపించండి అని చెప్పగానే మరకన్ను మహాస్వామి వారి వద్దకు వస్తారనమాట. అప్పుడు మహాస్వామి వారు పెద్దగా నవ్వుతూ, భయపడ్డావా, ఏమీ భయపడకు అని చెప్పి కండ చక్కెరని ప్రసాదంగా ఇచ్చి పంపించేస్తారనమాట. కంచిమఠం విద్వాన్ మహాపెరియవల్ దర్శన అనుభవంగళ నుంచి ఈ సంఘటన వింటే మనకు భక్తితో కూడినటువంటి ఆనందం కలుగుతుంది కదా. మరిన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలని తదుపరి వీడియోలో తెలుసుకుందాం. అప్పటి వరకు అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.